ప్రకృతిది, భోగమంతా పురుషుడిది. ఇదే సంసారం. దాంతో తాదాత్మ్యం చెందడం చేత పురుషుడికి ఆ భోగం అనే సంసారం కలిగింది అని చెప్తున్నాడు అనమాట. అర్థమైందా? అందులో కార్యకరణ కర్తృత్వే ఇతి అస్మిన్ అపి పాఠే కార్యం యత్ యస్య విపరిణామః తత్ తస్య కార్యం వికారో వికారీ కారణం తయోః వికార వికారిణోః కార్యకరణయోః కర్తృత్వే ఇతి. ఇక్కడ కార్యకరణ కర్తృత్వే అనే ఈ పాఠాన్ని కార్యము ఏది, దేని యొక్క పరిణామము, కార్యం అంటే దేహము, దేహము దేని యొక్క పరిణామము, అది దాని యొక్క కార్యం, దేని యొక్క ప్రకృతి యొక్క కార్యం, ప్రకృతి వలన కలిగేది. వికారము ఆ రకంగానే తీసుకోవాలి. వికారం అనేది కారణము, వికారం అనేదే ఇక్కడ కారణము, అంతే కదా. ప్రకృతి వికారం చెందడం చేత కారణమైంది, వికారం చెందడం చేత కారణమైంది కాబట్టి ఆ కారణం చేత కార్యం అనేది కార్యమనే దేహం పుట్టింది. ఈ కార్యకరణ కర్తృత్వం అంటే ఆ వికారము వికారాన్ని కల్పించడానికి హేతువుగా ఉన్న ప్రకృతి, ఆ వికారము వికారాన్ని కల్పించడానికి హేతువుగా ఉన్న ప్రకృతి అని అర్థం. అర్థమైందా? ప్రకృతి వికారాన్ని చెందుతుంది, వికారము కార్యకరణము దేహేంద్రియాదులుగా పరిణమిస్తుంది, దేహేంద్రియాదుగా పరిణమిస్తుంది అని అర్థం. ఇక్కడ వికారి వికారములు అని చెప్పాడు కదా. ఇక్కడ వికారి అంటే మహత్తు, వికారాన్ని పొందింది. మహత్తు అంటే అహంకారము, అది వికారి, భోక్తగా వికారాన్ని పొందింది. తన్మాత్రలు ఏవైతే ఉన్నాయో వికారాలు, తన్మాత్రలు వికారాలు. ఇలాగా వికారి వికారమైన తత్వం కలిగడానికి కారణము అయినది ప్రకృతి అనే భావము అని. అంటే ప్రకృతి నుంచి నేను అనేది మొదలుకొని ఇక్కడ నేను అని మొదలుకొని మనస్సు, బుద్ధి, చిత్తము, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, వీటన్నిటికీ ఆశ్రయం కల్పించిన దేహము, ఇవన్నీ ప్రకృతి సంభవ, ప్రకృతి వలన కలుగుతుంది. అథవా లేకపోతే ఇంకోలా కూడా తీసుకోవచ్చు. అథవా షోడశ వికారాః కార్యం సప్త ప్రకృతి వికృతయః కారణం. లేక ఈ రకంగానే తీసుకోవచ్చు. షోడశ వికారాః కార్యం, 16 వికారములతో కూడుకున్నది కార్యం, 16 వికారములతో కూడుకున్నది కార్యము. చూసారా? 16 వికారములతో కూడుకున్నది కార్యము అంటే 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 1 మనస్సు, 11 అయ్యాయి. 5 పంచభూతాలు, ఆకాశాది, ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివీ, ఈ 5 మహాభూతములు, 1 మనస్సు 6, 5 కర్మేంద్రియాలు 11, జ్ఞానేంద్రియాలు 5, 16 వికారములతో కూడుకున్నది కార్యం. సప్త ప్రకృతి వికృతయః కారణం, 7 ప్రకృతి వికృతులు కారణం. 7 ఏమిటి? మహత్తు అంటే మహాతత్వం 1, అహంకారము 2, భూత తన్మాత్రలు, శబ్దస్పర్శ రూపరసగంధాదులని తన్మాత్రలు, ఈ 7. ఈ 7 16 + 7 చేరి ఎన్ని అయ్యాయి? 24. అందులో కారణమైన ప్రకృతి చేరి మొత్తం 24, 24 ఈ రకంగా అయినా తీసుకోవచ్చు. అర్థమైందా? తాని ఏవా కార్యకరణాన్ని ఉచ్యతే, వాటినే ఇక్కడ కార్యకరణాలని చెప్పబడింది. తేషాం కర్తృత్వే హేతుః ప్రకృతి ఉచ్యతే ఆరంభకత్వేన ఏవా, వీటిని ఉపయోగించడానికి ప్రకృతి హేతు అని పిలవబడింది. ప్రకృతి హేతు అని వీటన్నిటినీ కలిగించడానికి, ఈ కార్యకరణాలన్నింటినీ కలిగించడానికి ప్రకృతివే కారణమని చెప్పబడింది. ఉచ్యతే ఆరంభకత్వేన ఏవా, వీటిని కలిగించినటువంటి ఉపాదాన కారణం అవడం చేత హేతువు అని చెప్పబడింది. ఉపాదాన కారణం అవడం చేత హేతు అని చెప్పబడింది అని అర్థం. అర్థమైందా?
పురుషః చ సంసారస్య కారణం యథా స్యాత్ తదుచ్యతే. ఏంటి మరి పురుషుడు ఏ రకంగా సంసారానికి కారణమై ఉన్నాడో అది చెప్పండి. పురుషుడు ఏ రకంగా సంసారానికి కారణమై ఉన్నాడు అంటే ఉచ్యతే, భగవంతుడు చెబుతున్నాడు అని. పురుషః జీవః క్షేత్రజ్ఞః భోక్తః ఇది పర్యాయః. పురుషుడన్నా, జీవుడన్నా, క్షేత్రజ్ఞుడన్నా, భోక్త అన్నా ఇవన్నీ పర్యాయ పదములు. భగవంతుడు చెప్తున్నాడు పురుషుడన్నా, జీవుడు అన్నా, క్షేత్రజ్ఞుడు అన్నా, భోక్త అన్నా ఇవన్నీ పర్యాయ పదాలు. ఎప్పుడైతే ప్రకృతితో సంబంధం కలిగిందో అప్పుడు భోక్త అనిపించుకున్నాడు. ఆ భోక్త దేనికి? సుఖదుఖములనే గుణం, సుఖదుఖ మోహాదులు అనుభవించడం చేత వాడు భోక్త అనిపించుకున్నాడు ఆ పురుషుడు. ఆ పురుషుడు ఎప్పుడైతే క్షేత్రంతో సంబంధం కలిగి ఉన్నాడో వాడు క్షేత్రజ్ఞుడు అనిపించుకున్నాడు. ఆ పురుషుడు ఎప్పుడైతే నేను జీవుని అనుకున్నాడో ఆ జీవత్వ భ్రాంతి చేత జీవుడు అనిపించుకున్నాడు. ఆ పురుషుడంటే ఆత్మ అని అర్థం. వీటితో ప్రకృతి యొక్క కార్యకరణ సంఘాతం చేత తాదాత్మ్యం చెంది వాటి చేత గుణములు ఏవైతే ఉన్నాయో ఆ గుణములు సుఖ దుఃఖ మోహాదులు ఆ గుణములతో తాదాత్మ్యం చెందినప్పుడు ఆయనకు వచ్చే పర్యాయ పదములు ఏంటంటే ఆ పురుషుడికి జీవుడన్నా, క్షేత్రజ్ఞుడన్నా, భోక్త అన్నా ఇవి పర్యాయ పదాలు. పర్యాయ పదాలు సుఖ దుఃఖానాం భోగ్యానాం భోక్తృత్వే ఉపలబ్ధృత్వే హేతు ఉచ్యతే. ఈ పురుషుడు సుఖదుఖాలను భోగ్యాలని అనుభవించడం చేస్తున్నాడు. ఇక్కడ ఈ పురుషుడు సుఖదుఖాదులనే భోగ్యాలని అనుభవించడానికి అంటే తెలియడానికి, పొందడానికి హేతు అనిపించుకుంటున్నాడు. ఎవరు? ఈ పురుషుడు అనేవాడు ఎవడైతే ఉన్నాడో ఈ పురుషుడు అనేవాడు ఈ సుఖదుఖాదులనే భోగ్యాల్ని అనుభవించడానికి, లేక తెలుసుకోవడానికి, లేకపోతే పొందడానికి హేతువుగా అతనే ఉన్నాడు. ఆ పురుషుడే ఉన్నాడు. ఆ పురుషుడు ఎక్కడుంటాడు? కార్యకరణ సంఘాతంలో ఉన్నాడు. అర్థమైందా? కార్యకరణ సంఘాతంలో ఉన్నాడు. అర్థమైందా? ఇప్పుడు ప్రశ్న అడుగుతున్నాడు. కథం పునః అనేన కార్యకరణ కర్తృత్వేన సుఖదుఃఖ భోక్తృత్వేన చ ప్రకృతి పురుషయో సంసార కారణత్వం ఉచ్యతే. ఏ రకంగా అండి? ప్రశ్న ఏ రకంగా అండి? ఇలా కార్యకరణాల్ని కలిగించడం, మరలా సుఖదుఖాలను అనుభవించడం, దీని చేత ప్రకృతి పురుషులు సంసారానికి కారణంగా ఉన్నారని చెప్తున్నారు కదా, అది ఏ రకంగా జరిగింది? అర్థమైందా? ఏ రకంగా జరిగింది? ఏంటంటే కార్యకరణాలని కలిగించడం, కార్యకరణాలు దేహేంద్రియాదుల్ని కలిగించడం, మరలా గుణాలు సుఖదుఖాదుల్ని అనుభవించడం, దేహేంద్రియాదుల్ని కలిగించడము, మరలా సుఖదుఖాదుల్ని బయట ఉన్న శబ్దస్పర్శ రూపరసగంధాదుల ద్వారా వచ్చే వాటిని సుఖదుఖాదులుగా మార్చుకుని అనుభవించడం ఏదైతే ఉందో దీని చేత ప్రకృతి పురుషులు తాదాత్మ్యం. ప్రకృతి పురుషులు కదా రెండు జరిగింది. ఏ రకంగా ప్రకృతి పురుషులు సంసారానికి కారణమై ఉన్నారు వీళ్ళిద్దరూ? అర్థమైందా? ఏ రకంగా ప్రకృతి పురుషులు సంసారానికి కారణమై ఉన్నారు అంటే సమాధానం చెబుతున్నాడు. అత్ర ఉచ్యతే. నాయనా దానికి చెబుతున్నాం. కార్యకరణ సుఖదుఃఖ రూపేణ హేతుఫలాత్మన ప్రకృతే పరిణామ. అత్ర ఉచ్యతే దానికి చెప్తున్నాం. కార్యకరణాలు మరి సుఖదుఖాదులు, కార్యకరణాలు మళ్ళా సుఖదుఖాదులు హేతుఫలములై ప్రకృతి పరిణామమై ఉన్నది. కార్యకరణాలంటే దేహేంద్రియాలు, ఇక్కడ ఫలము అంటే సుఖదుఖాదులు. అలాదిశాంతి ప్రకారం చదివావా? ఏమొచ్చింది? హేతు ఫలాల గురించి వచ్చింది చదివావా? హేతు అంటే దేహేంద్రియాలు, ఫలం అంటే సుఖదుఖాదులు.
దేహేంద్రియాదుల ముందొచ్చాయా, ఫలం ముందొచ్చిందా? ఫలం ముందొచ్చింది అంటే దేహేంద్రియాదులు లేకుండా ఫలం ఎలా వస్తుంది? సుఖదుఖాదులు. శరీరం ముందొచ్చింది. శరీరం ముందొచ్చిందంటే శరీరం రావడం కారణం ఏమిటి? మరు జన్మ, అంతే కదా. పూర్వజన్మలో చేసినది ఇది. పూర్వజన్మలో అక్కడ శరీరం ఎలా వచ్చింది ఆ ఫలాన్ని అనిపించడానికి? అలాగా ఇక్కడ అది వదిలేయండి ఆ కథ. ఇక్కడ కార్యకరణాలు మరియు సుఖదుఖాదులు ఈ రెండు హేతు ఫలాలు. కార్యకరణాలు దేహేంద్రియాలు హేతువు, ఫలం ఏదంటే సుఖదుఖాదులు. ఇవి ప్రకృతి యొక్క పరిణామమై ఉన్నది. అర్థమవుతుందా? ప్రకృతి యొక్క పరిణామమే ఉన్నది. ప్రకృతి అంటే సత్వరజస్తమో గుణములు, ఇది పరిణామమై ఉన్నది. ఆ పరిణామ అభావే పురుషస్య చేతనస్య అసతి తద్ ఉపలబ్ధృత్వే కుతః సంసార స్యాత్. చేతనుడైన పురుషుడికి, చేతనుడైన చైతన్య స్వరూపుడైన పురుషుడికి దానిని అనుభవించడం అనేది లేకపోతే, ఆ సుఖదుఖాదులు అనుభవించడం అనేది లేకపోతే సంసారం అనేది ఎలా కలుగుతుంది? సంసారం కలగదు కదా. అందులో దేహేంద్రియాదుల యొక్క కరణాల చేత బాహ్యమైన శబ్దస్పర్శ రూపరసగంధాదులను ఆస్వాదిస్తూ వాటి సుఖదుఖ మోహాదులుగా భోక్తగా ఉన్నాడు కాబట్టి చేతనుడైన పురుషుడికి సంసారం వస్తుంది. చేతనుడైన పురుషుడికి సంసారం వస్తుంది. చేతనుడైన పురుషుడు దాన్ని అనుభవించలేదు అనుకోండి, వాడికి సంసారం ఎలా వస్తుంది? రాదు కదా అని సిద్ధాంతి అడుగుతున్నాడు. అందులో కార్యకరణ సుఖ దుఃఖ రూపము చేత ఫలాత్మకమైన ప్రకృతి పరిణామమే లేకపోతే, ఆ ప్రకృతి పరిణామమే చెందలేదు అనుకోండి, పురుషుడైన చేతనుడికి సంసారత్వం వస్తుంది. అందులో ప్రకృతి యొక్క పరిణామం చెందడం చేత ఆ పరిణామం చెందిన దేహాన్ని పొంది పురుషుడు చేతనవంతుడు, వాడు భోక్త అవుతున్నాడు, సంసారి అవుతున్నాడు, జీవుడు అవుతున్నాడు. అర్థమైందా? ఈ రకంగా అనిపించుకుంటున్నాడు అని. యదా పునః కార్యకరణ రూపేణ హేతుఫలాత్మనా పరిణతయా ప్రకృత్యా భోగ్యయా పురుషస్య తద్విపరీతస్య భోక్తృత్వేన అవిద్యారూపః సంయోగః స్యాత్ తదా సంసారః స్యాతితి. అయితే ఎప్పుడు కార్యకరణ సుఖ దుఃఖ రూపకంగా హేతుఫలములై పరిగణిస్తుందో, ఎప్పుడైతే దేహేంద్రియాదులు, కార్యకరణాలు దేహేంద్రియాదులు, కార్యకరణము సుఖదుఖ రూపకంగా హేతుఫలములై పరిణమించిన ఆ భోగ్యమైన ప్రకృతితో దానికి విరుద్ధ స్వభావం ఏది? పురుషుడు. అర్థమైందా? దానికి విరుద్ధ స్వభావమైన పురుషుడు భోక్తృ రూపముగా పొందుతున్నాడు. అంటే ఎప్పుడైతే కార్యకరణ దేహేంద్రియాదులనే కార్యకరణాలతో కూడుకుని సుఖదుఖ రూపములుగా పొందుతున్నాడు. ఆ దేహేంద్రియాదుల కార్యకరణాలు ఏవైతే ఉన్నాయో అవి హేతువు, సుఖదుఖాదులైన ఫలములు. ఇలా హేతు ఫలములై పరిణమించి ఆ పరిణామం చెందిన భోగ్యమగు ప్రకృతితో ఉంటున్నాడు. దానికి ఎవరుంటున్నాడు? దానికి విరుద్ధ స్వభావమైన పురుషుడు. ఆ పురుషుడికి భోక్తృరూపకంగా దాన్ని అనుభవిస్తున్నాడు. ఆ భోగ్యాన్ని భోక్తృరూపకంగా అనుభవిస్తున్నాడు. ఎందువల్ల అనుభవిస్తున్నాడు? అవిద్యారూపమైన సంయోగం ఏదైతే ఉన్నదో అప్పుడు సంసారం కలుగుతుంది. అవిద్యారూప సంయోగ స్యాత్ తదా సంసార స్యాత్ ఇది. అవిద్యారూపమైన సంయోగం ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు సంసారం కలుగుతుంది. అవిద్యారూపమైన సంయోగం లేకపోతే సంసారం ఎలా వస్తుంది అని సిద్ధాంతం అంటూ, ఈ అవిద్యారూప సంయోగం చేత, ఈ ప్రకృతి పురుషుడు వివేకం లేకపోవడం చేత, ప్రకృతి పురుషుడు యొక్క వివేకం లేకపోవడం చేత ఈ ప్రకృతి రూపమైన దేహేంద్రియాదులే నేననుకుని శబ్దస్పర్శ రూపరసగంధాదులతో వస్తుజాతమైన సర్వము నాదనుకొని వాటితో కలిగే సుఖదుఖ మోహాదులతో వాడు పొందుతున్నాడు. ఎందువల్ల? వివేకం లేకపోవడం చేత, అవిద్య చేత. అది నాది కాదు,
కార్యకరణాలు నేను కాదు. కానీ ఈ కార్యకరణ దేహేంద్రియాలతో ఈ పురుషుడు, చేతనుడైన పురుషుడు వాటితో తాదాత్మ్యం చెంది అదే నేను, నేనే అది అనుకొని ఆ అవిద్యారూపమైన సంయోగం చేత, విడదీసుకోలేని సంయోగం చేత వాడికి సంసారము కలుగుతుంది. అందువల్ల ప్రకృతి పురుషుల యొక్క అవివేకం చేతనే సంసారం కలుగుతుందని సాంఖ్యులు చెప్తారు. ప్రకృతి పురుషుడి యొక్క అవివేకం చేతనే సంసారం కలుగుతుందని సాంఖ్యులు చెప్తారు. మనం ఏం చెప్పాం ఇక్కడ? ప్రకృతి అవిద్యకం అనేది అవిద్య చేత కలిగింది ప్రకృతి. ఆ అవిద్య చేత కలిగిన ప్రకృతిని విడదీసుకోకపోవడం చేత పురుషుడికి సంసారం వచ్చిందని వేదాంతులు చెప్తారు. సాంఖ్యులు ఏం చెప్తారు? ప్రకృతి పురుషుల వివేకం లేకపోవడం చేత అక్కడ సంసారం కలుగుతుందని వాళ్ళు చెప్తారు. అర్థమైందా? ఇక్కడ చాలా ఏమర్థమైందో మీకు తెలియదు. విషయం ఏంటంటే ప్రకృతి పురుషుల యొక్క వివేకం లేకపోవడం చేత సంసారం కలిగిందని సాంఖ్యులు చెప్తారు. వేదాంతులు ఏం చెప్తారంటే అవిద్యారూపమైన ప్రకృతి యొక్క సంయోగం చేత పురుషుడికి సంసారం వచ్చిందని చెప్తారు. మన వేదాంతుల్లో ప్రకృతి అవిద్యారూపం, సాంఖ్యుల్లో ప్రకృతి సత్యరూపం. ప్రకృతి సత్యమే, పురుషుడు సత్యమే. మన వేదాంతంలో ప్రకృతి అవిద్యారూపం, పురుషుడు సత్యస్వరూపం అని. అర్థందా? అందులో ఇక్కడ ఇంకా వివరించవలసింది అంటే సాంఖ్యులు కూడా అజ్ఞానంతో బంధము, జ్ఞానంతో మోక్షం అని అంటారు. మనకి వాళ్ళకి తేడా చిన్న విషయం గట్టిగా తెలుసుకోవాలి. సాంఖ్యులు కూడా అజ్ఞానం చేతనే బంధము, అవివేకం చేతనే బంధము, అవిద్య చేతనే బంధము. అవిద్య అన్నా, అజ్ఞానం అన్నా, అవివేకం అన్నా ఒకటి అర్థం. దానివల్ల బంధము. జ్ఞానము చేతనే మోక్షము, లేకపోతే విద్య చేతనే మోక్షము అని వాళ్ళు చెప్తారు. ఆధ్యాత్మిక, ఆది దైవిక, ఆది భౌతికము, ఈ మూడు విధముల యొక్క కష్టము, తాపముతో జీవుడు కష్టపడుతున్నాడు అని చెప్తారు. ఆధ్యాత్మిక, ఆది దైవిక, ఆది భౌతికమైన ఈ మూడు విధముల తాపముల చేత జీవుడు కష్టపడుతున్నాడు అని చెప్తారు. ఈ కష్టానికి కారణం ప్రకృతి పురుషులను విడదీసుకుని తెలియకపోవడమే ఇక్కడ అవివేకము కారణమని వాళ్ళు చెప్తారు. ఈ తాపానికి కారణం ఆధ్యాత్మిక, ఆది దైవిక, ఆది భౌతికము. అందులో ప్రకృతి ఇక్కడ కర్త అయి ఉన్నది, ప్రకృతి ఇక్కడ కర్తృత్వంతో కూడుకుని ఉన్నది, పురుషుడు భోక్తువై ఉన్నాడు, భోక్తృత్వంతో కూడుకుని ఉన్నాడు అని ఎవరు చెప్తారు? సాంఖ్యులు చెప్తారు. ప్రకృతి కర్తృవై ఉన్నది, పురుషుడు భోక్తువై ఉన్నాడని అంటారు. అయితే మన వేదాంత దర్శనంలో అవిద్యాకృత బంధమే అని చెప్తాం. మొదటిది ఇది అవిద్యాకృత బంధమే అని చెప్తాం. సాంఖ్యుల మతంలో పురుషులు అనేకులు అని చెప్తారు. ఎవడైతే ప్రకృతిని విడదీసుకుంటాడో ఆ పురుషుడు మాత్రమే అక్కడ ప్రకృతి నుంచి విడివడి ముక్తిని పొందుతాడని చెప్తారు. పురుషులు అనేకులు అని చెప్తారు. ప్రకృతి పురుషుడు మరియు ఆ ప్రకృతి పురుషుడు యొక్క సంయోగము అవన్నీ అనుమాన ప్రమాణంతో తెలుసుకోవాలని చెప్తారు వాళ్ళు. అనుమాన ప్రమాణం, ప్రకృతి పురుషుడు యొక్క సంయోగం అది అనుమాన ప్రమాణం చేతనే తెలుసుకోవాలి, కానీ ఇంద్రియ ప్రమాణంతో తెలియబడదు. ప్రకృతి సహజం సత్యంగా ఉంది. లోపట పురుషుడు చేతనుడు, అనుభవించేవాడు వేరుగా ఉన్నాడు. ఈ వేరుగా ఉన్న పురుషుడు ఈ ప్రకృతితో సంయోగం చెందడం చేత, వాడు తాదాత్మ్యం చెందడం చేత వాడు భోక్త అయ్యి ఉన్నాడు. ఆ భోక్తృత్వంతో వాడు బద్ధుడయ్యి ఉన్నాడు. ఎవడైతే ఈ ప్రకృతిని విడదీసుకుంటాడో, ఈ ప్రకృతి అంటే ఈ ప్రకృతిని కూడా, దేహేంద్రియ ప్రకృతిని కూడా ఎవడైతే విడదీసుకుంటాడో ఆ పురుషుడు ముక్తిని పొందుతాడు. అయితే ఈ పురుషులు అనేకులు అంటారు. వేదాంతంలో వేదాంతమందు ఈ రకంగా చెప్పరు. పురుషుడు, జీవుడు లేక ఆత్మ ఒక్కడే అని చెప్తారు. వాళ్ళేం చెప్పారు? పురుషులు అనేకంగా చెప్పారు. పురుషులన్నా ఆత్మలన్నా ఒకటే, పురుషులు అనేకంగా అని చెప్పారు. మనం ఏమంటున్నా? పురుషుణ్ణి ఒక్కడే అంటున్నాం. ఒక్కడే, ఏకమేవా అద్వితీయం అంటున్నాం కదా. ఇక్కడ ఒకటే అని అంటున్నాం.
అందువల్ల ఇక్కడ కూడా ఈ భగవద్గీతలో కూడా పురుషుడు ఏకము, ప్రకృతి అనేకము, అనేకంగా ప్రకృతి రూపకంగా కనిపిస్తుంది. పురుషుడు ఏకమే, ఏకమేవ అద్వితీయం. దాన్ని పెట్టుకునే భగవంతుడు ఇక్కడ ఏం చెప్పాడు? క్షేత్రజ్ఞం చాపిమాం విద్ధి సర్వక్షేత్రేషు భారత. సర్వక్షేత్రములనే ప్రకృతిలో ఒకడే పురుషుడు అని కదా చెప్పాడు భగవంతుడు. అదే కదా చెప్పాడు అని 13 ఈ అధ్యాయంలో 2వ శ్లోకంలో చెప్పాడు. ఏకో దేవ సర్వభూతేషు గూఢ అని శ్వేతాశ్వేతలో కూడా చెప్పాడు. ఒకే పరమాత్మ అన్ని ప్రాణుల్లో ఉన్నవాడు అని, ఏకమేవా అద్వితీయం, ఒకటే బ్రహ్మము, ఒకటే ఆత్మ అని చెప్పింది. వాళ్ళు అనేక పురుషులని చెప్పారు. సాంఖ్యుల్లో ఆవిడ కొట్టాము. అందులో ఇలా స్పష్టంగా మన స్మృతులు ఈ రకంగా చూపించాయి. పురుషుడు లేక ఆత్మ అనుమానం చేత వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ అనుమానం చేత కాదు, పురుషుడు లేక ఆత్మ, పురుషుడు అన్నా ఆత్మ అన్నా ఒకటే. ఇక్కడ అనుమానం చేత మనం చెప్పం. పురుషుడు ఉన్నాడు లోపట అనేది భోగించేవాడు ఒకడు ఉండబట్టే భోగ్యమైన ప్రకృతి ఒకటి ఉన్నది. భోగ్యమైన ప్రకృతి వల్ల భోగించేవాడు లోపట ఉన్నాడు అని వాళ్ళు అనుమాన ప్రమాణం చేసి చెప్తున్నారు. అంతే కదా, వాళ్ళకి అనుభవ ప్రమాణం లేదు. భోగ్యమైన ప్రకృతి కనిపిస్తుంది. ఈ ప్రకృతిని అనుభవించేవాడు ఈ ప్రకృతి వికారము చేత కలిగే దేహేంద్రియాదులు లోపల భోక్తరూపకంగా ఉన్నారు కాబట్టి వాడు దాన్ని భోక్తృవుగా ఉన్నాడు. ఈ పురుషులు అనేకమైన శరీరాలు ఉన్నాయి కాబట్టి అనేకమైన శరీరాలు అనేకమైన పురుషులు ఉన్నారు అని అనుమానం చేత చెప్పారు. మన అనుమాన ప్రమాణం కాదు. మంది ఏం చెప్పింది శృతి? సాక్షాత్ అపరోక్షాత్ బ్రహ్మ య ఆత్మ సర్వాంతర అని బృహదారణ్యక 3:4-1 శృతి ప్రమాణమే ఉన్నది. సాక్షాత్ అపరోక్షాత్ బ్రహ్మ య ఆత్మ సర్వాంతర అని చెప్పింది. ఏదైతే సాక్షాత్ అపరోక్షమై ఉన్నది, అనుమానం చేత వాళ్ళు చెప్పారు. అపరోక్షము అంటే అనుభవపూర్వకంగా అనుభవంతో మనం చెప్తాం. నేను అనేది మనకి పరోక్షం కాదు, అపరోక్షమై ఉన్నది. అది బ్రహ్మమై ఉన్నది. ఆత్మ, ఆ బ్రహ్మం ఏదైతే ఆత్మగా ఉన్నదో అది సర్వాంతరమై ఉన్నది అని బృహదారణ్యకం శృతి ప్రమాణమే ఉన్నది. ఆత్మ మన దేహేంద్రియాదులు అంటే సకల చరాచరములో దివ్యమైన దేహేంద్రియాదులు, భవ్యమైన దేహేంద్రియాదులు, సర్వదేహేంద్రియాదులు ఏవైతే ఉన్నాయో సర్వదేహేంద్రియాదుల కంటే పూర్తిగా నేరుగా అపరోక్షంగా అనుభవ స్వరూపమై మన ఆత్మ ఉన్నాడని చెప్తాం. వాళ్ళు అనుమానం చేత ఉన్నాడు అనుకుంటారు, మన అనుభవపూర్వకంగా ఉన్నాడని మనం చెప్తున్నాం. అర్థందా? అతః యత్ ప్రకృతి పురుషయో కార్యకరణ కర్తృత్వేన సుఖ దుఃఖ భోక్తృత్వేన చ సంసార కారణత్వం ఉక్తం తద్యుక్తం. అందువల్ల కార్యకరణ కర్తృత్వం చేత అంటే దేహేంద్రియాల యొక్క కర్తృత్వం చేత, సుఖ దుఃఖముల యొక్క భోక్తృత్వం చేత, కార్యకరణ కర్తృత్వం చేతను సుఖ దుఃఖముల యొక్క భోక్తృత్వం చేతను ప్రకృతి పురుషులు సంసారానికి కారణమే ఉన్నది అనేది మేము చెప్పింది యుక్తమై ఉన్నది, సరి అయి ఉన్నది. అర్థమైందా? దేహేంద్రియాదుల యొక్క కర్తృత్వం చేత, సుఖదుఖాదులనే భోక్తృత్వం చేత పురుషుడు, కర్తృత్వం చేత దేహేంద్రియాదులు రెండు ఈ సంసారానికి సంయోగం చేత ఈ సంసారానికి కారణమే ఉన్నదని ఏదైతే చెప్పామో అది సరి అయినది. అర్థమైందా? మళ్ళా ప్రశ్న, కహ పునః అయం సంసారానామా. ఈ సంసారం అంటే ఏమిటి? సంసారం అంటే ఏమిటి? ఆ సంసారం అనేది ఏ రకంగా ఉన్నది? ఆ సంసారం అంటే ఏమిటి? బాగుందండి, ఇంతవరకు మాకు అర్థమైంది. ప్రకృతి పురుషుల యొక్క సంయోగం చేత, అవిద్యారూపమైన ప్రకృతితో సంయోగం చెందడం చేత, లేని ప్రకృతిని ఉన్నది అనుకొని ఆ ప్రకృతితో సంయోగం చేత
సర్వాంతరమైన ఈ ఆత్మస్వరూపము ఇక్కడ సంసారిగా అనిపించుకున్నది. బాగుందండి, అర్థమైంది. సంసారం అంటే ఏమిటి అది మనకు తెలియాలి కదా. సంసారం అంటే ఏమిటి చెప్తున్నాడు. ఇక్కడ సమాధానం సుఖ దుఃఖ సంభోగ సంసార. సుఖ దుఃఖాలను అనుభవించడమే సంసారం. ఇక్కడ సుఖ దుఃఖాలని అనుభవించడమే సంసారము. అంతకంటే సంసారానికి వేరే డెఫినేషన్ లేదు. సుఖ దుఃఖాలను అనుభవించడమే సంసారము. పురుషస్య చ సుఖ దుఃఖానాం సంభోక్తృత్వం సంసారిత్వమితి. పురుషుడు సుఖ దుఃఖాలను ఇక్కడ పురుషుడు సుఖ దుఃఖాలను అనుభవించడం చేతనే ఆయనకి సంసారిత్వం వచ్చింది. ఇక్కడ సుఖ దుఃఖాలను అనుభవించడమే సంసారం. పురుషుడు ఆ సుఖ దుఃఖాలను అనుభవించడం చేతనే ఆయనకి సంసారత్వము వచ్చింది. సంసారానికి అంతకంట డెఫినేషన్ లేదు. సంసారం అంటే పెళ్ళం పిల్లలు కాదు. సంసారం అంటే సుఖ దుఃఖాదులు. ఆ సుఖ దుఃఖ సంసారం ఎందుకు వచ్చిందంటే దాన్ని అనుభవించడం చేత సుఖ దుఃఖ సంసారిత్వం వారికి కలిగింది. ఎవరికి? పురుషుడికి, ఆత్మకి కలిగింది అని అర్థం. మళ్ళా నెక్స్ట్ శ్లోకానికి అవతరణిక. యత్ పురుషస్య సుఖ దుఃఖానాం భోక్తృత్వం సంసారిత్వం ఇతి ఉక్తం తస్య తత్ కిం నిమిత్తం ఇది ఉచ్యతే. సుఖ దుఃఖాలని అనుభవించట అనేదే పురుషుడి యొక్క సంసారం అని చెప్పింది కదా ఈ 20వ శ్లోకంలో. అతనికి ఆ సంసారం ఏ నిమిత్తం చేత కలిగింది? సుఖ దుఃఖాదుల యొక్క అనుభవించడమే సంసారము పురుషుడికి అని చెప్పారు. బాగుంది. ఈ సుఖ దుఃఖ సంసారం ఏ నిమిత్తం చేత కలిగింది అంటే దానికి ఇతి ఉచ్యతే, భగవంతుడు చెబుతున్నాడు. అంటే సంసారానికి ఏమిటి కారణం, ఎందుకు కలిగింది, ఏ నిమిత్తం చేత కలిగింది అని అర్థం. ఇక్కడ గుణపదార్థ వివేకం యొక్క ఆవశ్యకత దాని హెడ్డింగ్ 21వ శ్లోకం చదవండి. పురుష ప్రకృతిస్థో హి భుంక్తే ప్రకృతిజాన్ గుణాన్ కారణం గుణసంగోస్య సదసద్యోని జన్మసు. పురుష ప్రకృతస్థో హి భుంక్తే ప్రకృతిజాన్ గుణాన్ కారణం గుణసంగోస్య సదసద్యోని జన్మసు. పురుష ప్రకృతిస్థో హి భుంక్తే ప్రకృతిజాన్ గుణాన్. పురుషుడు ప్రకృతి యందు ఉండి ప్రకృతి ద్వారా కలిగిన గుణాన్ని భోగిస్తున్నాడు. మొదటి పదానికి అర్థం. కారణం గుణసంగోస్య సదసద్యోని జన్మసు. ఈ గుణసంగమే ఇతనికి సదసద్యోనులకి కారణమై ఉన్నది. అర్థమైందా? అది శ్లోకం. మంచి చెడు యోనులంటే పుట్టుకి కారణమై ఉన్నది అని అర్థం. అది శ్లోకం. దానికి భాష్యం పురుష. ఇక్కడ చెప్పబోతుంది అంటే ఇక్కడ ప్రకృతి గుణాలంటే ఏది, ఈ గుణసంగం వల్ల ఎట్లు బంధం కలుగుతుంది, వాటి నుండి మోక్షం పొందడానికి ఉపాయం ఏమిటి, అది చెప్పబోతున్నాడు. ఈ శ్లోకంలో 3 ప్రశ్నలు దాగి ఉన్నాయి. ఈ శ్లోకంలో అంటే ఈ అవతారికలో ముందు చెప్పిన అవతారికలో శ్లోకంలో కదా, అవతారికలో 3 ప్రశ్నలు దాగి ఉన్నాయి. ప్రకృతి గుణాలంటే ఏమిటి, ఆ గుణసంగం వల్ల ఎట్లు బంధం కలుగుతుంది తెలియాలి కదా మనకి. బంధం ఎలా కలుగుతుంది, తెలియకపోతే బంధాలు ఎవరు తీస్తాం. ఆత్మ గురించి చెప్పండి, ఆత్మ గురించి చెప్పండి అంటే ఆత్మ గురించి ఎంత చెప్పినా అనిర్వచనీయం. ఆత్మ గురించి చెప్పేది ఏం లేదు, అది స్వరూపమై ఉన్నది, దాని గురించి ఏమీ చెప్పక్కర్లేదు. ఆ స్వరూపానికి బంధం ఉందని అనుకున్నాం చూడండి, సంసారిత్వం. ఆ బంధము ఏ రకంగా కలిగిందో చెప్పాలి, దాని నుండి మోక్షం పొందడానికి ఉపాయం కూడా చెప్పాలి. అదే ఇక్కడ చెప్తుంది. ఇది అద్భుతమైన శ్లోకం. ఇప్పుడు చెప్పిన దానికే కన్క్లూషన్ ఈ శ్లోకం. అందువల్ల వినాలి జాగ్రత్తగా. పురుష భోక్త ప్రకృతిస్థ ప్రకృతౌ అవిద్యాలక్షణాయాం కార్యకరణ రూపేణ పరిణతాయాం
స్థితః ప్రకృతి స్థితః ప్రకృతిం ఆత్మత్వేన గత ఇతి. పురుషుడు భోక్త. పురుషుడు భోక్త. ప్రకృతితో కూడే ప్రకృతిస్థః, ప్రకృతితో ఉన్నవాడి, ప్రకృతితో కూడుకున్నవాడి, ప్రకృతితో కూడే పురుషుడు భోక్త అయ్యాడు. ఇందువల్ల అవిద్యాలక్షణాయాం, అవిద్యాకల్పితమైన కార్యకరణ సంఘాతం, కార్యకరణముల రూపము చేత ఏదైతే పరిణమించి ఉందో ఆ ప్రకృతి యందు ఉన్న, ఆ ప్రకృతి యందు ఉండే అతడు ప్రకృతియే తానని భావించి దాని యందు నిలిచినవాడు, భావించుకుని ఉన్నవాడు. అర్థమైందా? పురుషుడు ఎవడైతే ఉన్నాడో భోక్త ప్రకృతితో కూడే ఆ భోక్త, ఆ ప్రకృతితో కూడుకొని వీడు భోక్త అయిపోయి, ఏ ప్రకృతి? ఆ ప్రకృతి అంటే ఈ ప్రకృతితో సహా అలా తీసుకోవాలి, సర్వాత్మభావం. అలాగే సర్వ ప్రకృతిని తీసుకోవాలి. బాహ్యమైన శబ్దస్పర్శ రూపరసగంధాదులతో కూడుకున్న బాహ్యమే విషయాల్ని ఏదైతే తాకి లాగి లోపట పెడుతున్నదో ఆ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, అంతఃకరణ చతుష్టయం వీటితో కూడుకుని ఎవడైతే భోగిస్తున్నాడో పురుషుడు ఆ ప్రకృతితో కూడే అవిద్యాకల్పితమైన కార్యకరణ రూపం చేత, దేహేంద్రియాల యొక్క రూపం చేత, అవిద్యాకల్పితమైన దేహేంద్రియాల రూపం చేత ఇక్కడ పరిణమించి ఉన్న ఈ ప్రకృతి యందు, ఈ శరీరం యందు ఉండే ఈ ప్రకృతియే తానని, ఈ ప్రకృతియే, ఈ శరీరమే, ఈ ప్రకృతి వికారంతో కూడుకునే శరీరమే తానని భావించుకుని ఉన్నాడు. అది అవిద్యారూపం తెలీదు. అవిద్యారూపమైన ప్రకృతి అయిన శరీర దేహేంద్రియాలు తానని భావించి ఉన్నాడు అని అర్థం చెప్పి, ఏతదు హి యస్మాత్ తస్మాత్ భుంక్తే ఉపలభతే ఇత్యర్థః. ఏ రకంగా ఈ ప్రకృతియే, ఈ దేహేంద్రియాలుగా పరిణమించి ఉన్న ప్రకృతి అందే ఉండే ఈ ప్రకృతియే తానని భావించుకుని ఉన్నాడని అర్థం. అలా ఎందువల్ల భావించుకున్నాడో అందువలన ఈ ప్రకృతియే తానని తెలుసుకొనుచున్నాడు. ఈ ప్రకృతియే తానే ప్రకృతి అని విడదీయలేని అనురాగంతో, బాంధవ్యంతో, తాదాత్మ్యం చేత ఈ దేహేంద్రియాలతో కూడుకొని ఇదే నేనని అనుకుంటున్నాడు. అందువల్ల ప్రకృతితః జాతాన్ సుఖ దుఃఖ మోహాకార అభివ్యక్తాన్ గుణాన్ సుఖీ దుఃఖీ మూఢః పండితః అహం ఇతి ఏవం. ఈ ప్రకృతిజన్యమైన, ప్రకృతి చేత కలిగిన, ప్రకృతి వలన పుట్టిన, జన్యమైన అంటే ప్రకృతి వలన పుట్టిన, ప్రకృతి చేత కలిగిన సుఖము, దుఃఖము, మోహము, రాగము, ద్వేషము ఈ ఆకారములుగా ఏవైతే తోస్తున్నాయో ఆ గుణాలతో కూడుకుని నేను సుఖం వచ్చినప్పుడు నేను సుఖిని, అహం సుఖి. దుఃఖం వచ్చినప్పుడు అహం దుఃఖి. మూఢుడు కన్నప్పుడు నేను మూర్ఖుడిని. ఈ రకంగా అహం పండితాః. మూఢుడు అంటే నాకేమీ తెలియని వాడిని. అహం పండితాః అని అభిమానిస్తూ ఈ రకంగా వాడు తెలియబడుతున్నాడు. ఈ ప్రకృతిలో కలిగే గుణాలతో తాదాత్మ్యం చెందినవాడు, ప్రకృతి యొక్క గుణాలు తాదాత్మ్యం అంటే ఏమిటండి? ఆ గుణాలు ప్రశ్నలు అడిగారు కదా. గుణాలంటే ఏమిటి? సుఖము, దుఃఖము, మోహము ఇత్యాదులు. ఈ సుఖ దుఃఖ మోహాదులతో కూడుకున్న గుణాలతో ఆ సంఘం కలగడం చేత ఆ సుఖ దుఃఖాదులు అనుభవించే దేహేంద్రియాదులే నేననుకుని ఆ దేహేంద్రియాదులతో కూడుకున్నవాడే నేను సుఖిని. ఆ సుఖం బయట వచ్చేదాన్ని దేహేంద్రియాదులతోటి తన యందు వేసుకొని నేను సుఖిని. ఆ బయట వచ్చే విషయాన్ని సుఖంగా పొందక అది దుఃఖంగా మారినప్పుడు నేను దుఃఖిని కదా. అలాగే నేను మూఢుడిని, చదువు లేని వాడిని, తెలివైన వాడిని కాదు, తెలివి తక్కువ వాడిని, మూఢుడిని. అహం పండితాః, నేను చదువుకున్న వాడిని, నేను గొప్ప పండితుడని అని ఈ రకంగా ఈ దేహేంద్రియాదులతో కూడుకుని ఈ రకంగా సుఖ దుఃఖ మోహములనే గుణాల చేత ఈ విధంగా అనుభవిస్తూ ఈ రకంగా వాడు తెలియబడుతున్నాడు. ఈ సంఘం వల్ల బంధం కలిగింది. ఈ సంఘం వల్ల బలిగింది. రెండు చెప్పాడు. గుణాలంటే ఏమిటో చెప్పాడు.
సంఘం వల్ల బంధం ఎలా కలుగుతుందో చెప్పాడు. వాటి నుండి మోక్షం చెప్పాలి కదా. ఆ తర్వాత దీని జాగ్రత్తగా ఇదే తెలుసుకోవాలి. అర్థమైందా? ఇంతకంటే వివరంగా ఎక్కడొస్తుంది? ఇది దేహేంద్రియాదులతో కూడుకున్న సర్వం యొక్క తత్వము కాని ఈ దేహేంద్రియాలతో కూడుకున్న దాన్ని నేను యందు వేసుకుని నేను భోక్తని, నేను సుఖిని, నేను దుఃఖిని, నేను మూఢుడిని, నేను పండితుడిని అని ఈ రకంగా అనుకుంటున్నాం. ఈ పురుషుడు ప్రకృతి యొక్క పరిణామం రూపములైన గుణకార్యములు అనుభవించడం నిజం అంతే కదా. ఈ పరిణామ రూపమైన గుణకార్యాలని అనుభవించడం నిజం. ఈ కార్యాలను దేహేంద్రియాదులు వాటి సుఖదుఖాదుల్ని అనుభవించడం నిజం. అయితే ఇతడు అనుభవించడం ఏ రకంగా అనుభవిస్తున్నాడు అంటే పురుషుడు ప్రకృతిస్థుడై ఉన్నాడు. పురుషుడు ప్రకృతిస్థుడై అంటే ప్రకృతిలో నిలిచి ఉన్నాడు. ప్రకృతి అంటే ప్రకృతి యొక్క వికారంతో కూడుకున్న దేహేంద్రియాదుల్లో ఉన్నాడు. అంటే ప్రకృతితో కూడుకున్నవి ఉన్నాడు అని అర్థం. ప్రకృతి యందు అభిమానం కలిగి నిలిచి ఉన్నాడు. దాని యందు ఇదే నేను అని ఆ అభిమానం కలిగి నిలిచి ఉన్నాడు. ప్రకృతి యందు అభిమానం కలిగి నిలిచి ఉన్నాడు. అందువల్ల ప్రకృతి ఏమేమి చేసినా తానే దాన్ని చేసినట్లే భావిస్తున్నాడు. ప్రకృతి ఏం చేసినా తానే అవి చేసినట్టుగా భావిస్తున్నాడు. అంతే కదా. ప్రకృతిలో మార్పులు తనకే జరిగినట్టుగా తానే చేస్తున్నట్టుగా బాల్యం వస్తే నేను బాలుణ్ణి, యవ్వనం వస్తే నేను యవ్వనుణ్ణి, యవ్వనంలో కలిగే చేష్టలు జరుగుతూ ఉంటే నేను చేసేవాడిని, బాల్యంలో చేసే చేష్టలు జరుగుతూ ఉంటే నేను చేసేవాడిని. యవ్వనంలో కలిగే చేష్టలు, బాల్యంలో జరిగే చేష్టలు, ముసలితనంలో కలిగే చేష్టలు అంటే ప్రకృతి విషయం. ప్రకృతి యొక్క విషయాన్ని నేను యందు వేసుకొని నేను చేస్తున్నాను అని కదా అంటున్నాం. నేను చేస్తున్నాము అందుకే నేను చేస్తున్నాను తెలుసుకుని వాటితోటి వచ్చే సుఖదుఖాదుల్ని అనుభవిస్తున్నాడు. సుఖదుఖ